రోజుకు ఒక శ్లోకం చదివేసి ఊరుకుందాము అని అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా మనకి అని చెప్పి ఆయన చాలా ఇదిగా చెప్పేవారు. పుస్తకం కొంటాము, పూజలో గీత పుస్తకం ఇది భగవద్గీత అని చెప్పి మనం పూజలో పెడతాము, పెట్టి దాని మీద పువ్వులు వేస్తుంటాము, కొన్నాళ్ళకి చెదలు పడతాయి. ఆ పట్టిన పురుగులకి ముక్తి వస్తుందేమో కనీసం ఆ కాగితం తిన్నందుకు, కానీ మనం ఒక్కసారి కూడా పుస్తకం తీసుకోవడం కదా మనకేమీ రాదు. మనం 100 రూపాయలు పెట్టుకున్నా 200 రూపాయలు పెట్టుకుని కొన్నా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. తీసి చదివితే ఏదైనా ప్రయోజనం ఉంటుంది కానీ పుస్తకానికి పూజ చేస్తే ప్రయోజనం ఏమి ఉండదు కదా అని చెప్పేవారు. అంటే ఆ రకంగా భగవద్గీతలో ఏంటంటే అన్ని తీసుకొచ్చి సారాంశం అంతా కూడా చెప్పాడు. ఎక్కడెక్కడ ఎవళ్ళకి మనకి ఏ రకమైనటువంటి మార్గం కావాలో ఆ రకమైనటువంటి మార్గంలో ఉండేటువంటిది ఏది అనేటువంటి దాన్ని అంతటి కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే మొదట్లో అంతా కూడా సందేహాలు తీర్చుకుంటూ ఎక్కువగా అర్జునుడు కూడా ప్రశ్నలు ముందు ఎక్కువ వేస్తాడు. తర్వాత వెళ్ళేటప్పటికి ప్రశ్నలు తగ్గిపోతాయి. చెప్పడం మొత్తం అధ్యాయం మొత్తంలో ఇంకా అసలు కొన్ని చోట్లకి వేరే ప్రశ్న ఉండదు. మొట్టమొదటి మాత్రం ఒక ప్రశ్న వేస్తాడు, అదేంటి ఏమిటి అని మొత్తం చెప్పేస్తాడు. మొదట్లో మాత్రం మధ్యలో కూడా ఆపి మళ్ళీ ప్రశ్నించడం, చెప్పిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. అంటే మన సాధన సాగుతున్న కొద్దీ మొదట్లో అనేకమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇదేమన్నా మనం ఇలా చేస్తున్నామో అలా చేస్తున్నామో, అలా చేయాలమో ఇలా చేయాలమో. సాగిన కొద్దీ మనకి ఏమిటవుతుందంటే అలవాటు అవుతుంది. ఇప్పుడు మనకైనా ఏదో కొత్తగా వంట ఏదో నేర్చుకుంటున్నాను అనుకోండి, ప్రతిదానికి అమ్మనో లేదా ఏమిటి ఇందులో ఏం వేయాలి ఏం చేయాలి అనండి. 4 రోజులు 5 రోజులు అలవాటు అయిపోయిన తర్వాత ప్రశ్నలు తగ్గిపోతాయి. మనకి చెయ్యడం అనేటువంటిది ప్రారంభమైతే, చెయ్యడం అనేటువంటిది లేని చోట్ల ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. చెయ్యడం అనేటువంటిది ఎక్కువ అయిన కొద్దీ మనకి ప్రశ్నలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. అంటే భగవద్గీతలో క్రమంగా వెళ్లే కొద్దీ తగ్గిపోతాయి. ఆ అడిగినటువంటివి కూడా ఇంకా సందేహంతో కూడిన ప్రశ్నలు అడగడం, కొంచెం వివరంగా అడుగుతాడంతే, ఇంకొంచెం వివరంగా చెప్పు, ఇటువంటివి అడుగుతాడు. అయితే మొత్తం మన సాధన మొత్తం కూడా ఎలా వెళ్తుంది అనేటువంటి దాన్ని కూడా మనకి భగవద్గీతలో చెప్పారు. అటువంటి భగవద్గీత యొక్క క్లాసులు మళ్ళీ మనం ప్రారంభించుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః